భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 55వ వర్ధంతి సందర్భంగా జాతి ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని అంబేద్కర్ ఘాట్లో పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి 1500 కోట్ల రూపాయల వ్యయంతో 160 కొత్త పథకాలు ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 55వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపీఏ చైర్పర్సన్ సహా ప్రధాని మన్మోహన్ సింగ్ అంబేద్కర్ ఘాట్ ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాతికి అంబేద్కర్ చేసిన సేవల్ని వారు స్మరించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి ముఖ్యమంత్రి మాయావతి రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. లక్నోలోని లక్నో అంబేద్కర్ పార్క్ లో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి మాయావతి శ్రద్ధాంజలి ఘటించారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరువరానివని మాయా తెలిపారు. మరో 3 నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ సందర్భాన్ని మాయా ఉపయోగించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం పలు వరాలు ప్రకటించారు. 1500 కోట్ల రూపాయలతో ఏకంగా 160 కొత్త పథకాలను ఒకేసారి ప్రారంభించారు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన అనంతరం నూతన పథకాలను ప్రకటించారు. बाबा साहब डॉक्टर अम्बेडकर की पुण्यतिथि के मौके पर हमारे रास्ते में जातिवादी मानसिकता रखने वाली विरोधी पार्टियां कितने भी हथकंडे इस्तेमाल करें, लेकिन हम लोग गुमराह होने वाले नहीं हैं। और उत्तर प्रदेश में जब भी विधानसभा का आम चुनाव होगा, उनके इन सब हथकंडों का जवाब हम लोग इस बार अपनी पार्टी के ज्यादा से ज्यादा विधायक जिताकर हम लोग देंगे। तो जो जनहित की योजनाएं हैं या प्रदेश के विकास के लिए जो भी कार्य हैं, तो कुछ का मैंने लोकार्पण किया है, कुछ का मैंने शिलान्यास किया है। ఇతర రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు పాల్గొన్నారు.